అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. వైజాగ్ నుంచి ఉదయమే మేము స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు అన్నవరానికి వెళ్తున్నాము. అన్నవరంలో శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకోవటానికి వెళ్తున్నామన్నమాట అండి. నిజానికి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్నవరంలో వ్రతం చేయించుకోలేదండి. ప్రతి తొలి ఏకాదశికి మేము ఇంట్లో కంపల్సరీ వ్రతం చేసుకుంటాం, సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ సంవత్సరం స్వామి సన్నిధిలో చేసుకునే అవకాశం వచ్చిందనమాట అండి. చాలా సంతోషంగా బయలుదేరాము. నిజానికి మేము భీమవరంలో బయలుదేరినప్పుడే అనుకున్నాము, రిటర్న్లో మనం అన్నవరంలో వ్రతం చేయించుకుందామా అని చెప్పి అనుకుని, ఆ రోజు తొలి ఏకాదశి కదా మరి, చాలా జనాలు ఉంటారు, వీలవుతుందో లేదో అని మా మరిది గారి స్నేహితులు దత్తు గారు అక్కడ అర్చకులుగా ఉంటారన్నమాట అండి అన్నవరంలో. వారికి ఫోన్ చేశాము. అయితే ఫోన్ కలవలేదు. అందుకనే మేము డిసైడ్ అవ్వలేకపోయాము. ఓకే, కుదిరితే వ్రతం చేయించుకుందాము అని అనుకున్నాము. ముందు రోజు ఫోన్ కలిసిందనమాట అండి. తప్పకుండా రండి, జనాలు ఉంటారు, ఏమున్నది పర్లేదు, మీకు అన్నీ నేను అరేంజ్ చేస్తాను అని దత్తు గారు చెప్పారనమాట. ఇక హ్యాపీగా రమ్య ఇంటి నుంచి అన్నీ అరేంజ్ చేసుకుని వ్రతానికి బయలుదేరామన్నమాట అండి. అలానే వదిన వాళ్ళని కూడా రమ్మన్నాను. అంటే రమ్య అత్తయ్య గారిని, మామయ్య గారిని వాళ్ళని కూడా అన్నామన్నమాట. మీరు ఇక్కడ వ్రతం చేయించుకుందురు కానీ అని అంటే, ముందు వదిన వస్తానన్నది. కానీ ఇంటి దగ్గర ఓకే హరిబరిగా పనులు చేసుకుని సప్త శనివారాలు పూజ చేసుకుంటుంది వదిన. ఆ పూజ ఇవన్నీ చేసుకునేసరికి తనకి కంగారు వచ్చేసిందనమాట. వదిన అంది, కొద్దిగా నేను టెన్షన్ పడతాను వదిన, ఇట్లా హరిబరిగా చేసుకోవాలంటే మీరు వెళ్ళొచ్చేయండి, మేము తర్వాత వెళ్తాంలే అని అన్నారనమాట. సరే, అల్లుడు గారు కూడా వచ్చేస్తారు ఇంకో వారం 10 రోజుల్లో. వచ్చిన తర్వాత మీరందరూ అక్కడ చేయించుకుందరు కానిలేండి, మేము దత్తు గారికి చెప్తాము అని చెప్పి మేము ముగ్గురం బయలుదేరామన్నమాట అండి. లేకపోతే రమ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేది వ్రతానికి. ఇప్పుడు మేము ముగ్గురం బయలుదేరి వ్రతానికి వెళ్తున్నామండి. కరెక్ట్గా ఇప్పుడు సింహాచలానికి వచ్చాం. అదిగో పైన నామాలు కనిపిస్తున్నాయి. తాతా నరసింహస్వామి అంటే తాత అనగానే స్వామి బొమ్మ బస్ మీద భలే కనిపించింది. ఇదిగోండి అన్నవరం వచ్చేసాము. ఇదిగోండి సత్యనారాయణ స్వామి సన్నిధికి వెళ్తున్నాం. స్వామి నేను వస్తున్నాను ఆయన, పూజ చక్కగా నేను చేసేదాకా దీవించు నాయనా. నాయక తండ్రి. మనకి అన్నవరం కొండ కూడా ఎక్కుతుంటే ఏదో తిరుపతి కొండ ఎక్కుతున్నట్లే ఉంటుందండి. అన్నవరంలో ఇలాంటి రష్ లేదు అనమాట అండి. ఫుల్ జనాలు ఉన్నారనమాట. అయితే మాకు అయ్యగారు దత్తు గారు ఫోన్లో ఉన్నారు కదండి, మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేయండి, సత్యనారాయణ స్వామి వ్రతానికి 2000 రూపాయల టికెట్ తీసుకున్నాం అనమాట అండి. అన్నీ వ్రతంలోనే ఇస్తారు. కొబ్బరికాయలు ఇటువంటివి మనం కొన్ని తీసుకువెళ్ళాలన్నమాట. నేను అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. రమ్య వాళ్ళకి ఇవ్వటానికి, వదిన వాళ్ళకి ఇవ్వటానికి బోలెడని కొబ్బరికాయలు తెచ్చాను కదండి. అందులోవే కొన్ని కొబ్బరికాయలు, మిగతా పూజా సామాగ్రి అంటే పిండి దీపాలు అవన్నీ వదినిచ్చింది కదండి, అన్నీ ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాను. ఇదే అండి హాల్ అనమాట. ఈ హాల్లో సామూహిక వ్రతాలు చేయిస్తారనమాట. మనం కూర్చున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఇలా తెచ్చి ఇస్తూ ఉంటారనమాట అండి. ఇవన్నీ దేవస్థానం అయ్యే ఆ పాత్రలు, దీపారాధన కుందులు అన్నీ కూడా. అయితే నేను తెచ్చుకున్నవన్నీ ఇలా పెట్టుకుంటూ ఉన్నాను. అయితే పిండి దీపాలన్నీ చేస్తూ ఉంటే అలానే కలువ పువ్వుల్ని కూడా తెచ్చుకున్నానండి. అవేమో మా వారు విడదీస్తూ ఉన్నారనమాట. ఎదురుగుండా మన సబ్స్క్రైబర్స్ కూడా పలకరించారు. పిండి దీపం కానీ పెడతారా అని అంటే పెడతానండి అన్నారు. మా వదిన పెద్ద ఉండలు 7 చేసి ఇచ్చారనమాట, దీపాలు అక్కడ చేసుకోమని. ఒక ఉండ వారికి ఇచ్చాను అనమాట. దాంతో 2 ప్రమిదలు చేసుకోండి అని చెప్పి వారికి ఇస్తుంటే పక్కన వాళ్ళు మాకు కూడా ఇస్తే బాగుండు అన్నట్లు చూస్తూ ఉన్నారనమాట అండి. ఇక మీకు కావాలా అండి అంటే కావాలండి అన్నారు. వాళ్ళకి ఇచ్చాను, ఇటు పక్కన వాళ్ళకి ఇచ్చాను, అటు పక్కన వాళ్ళకి ఇచ్చాను. ఇంకా అవతల లైన్లో వాళ్ళు కూడా వచ్చి కొంచెం పిండి ఉంటే ఇవ్వండి, మేము కూడా పిండి దీపాలు పెడతాము అని అన్నారు. అలానే కలువ పువ్వులు కూడా అట్లా విప్పార్చి పెడితే చాలా అందంగా ఉన్నాయి అనమాట అండి. తెచ్చిన పువ్వులన్నీ కూడా తలా ఒకటి ఇచ్చాను. అలానే పిండి అంతా కూడా చిన్న ఉండలు చేసి అందరికీ పంచిపెట్టేసాను. ఒక్క ముద్ద మాత్రమే నేను ఉంచుకున్నానండి. ఆ ముద్దతోనే 3 దీపాలు 3 ప్రమిదలు చేసి పెట్టాను అనమాట. మా వారిది, నాది, రాంబాబుది అన్నట్లుగా 3 దీపాలు చేసి పెట్టాను అనమాట.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. శుభ్రమైన దేవుడికి పెట్టేదేనమ్మా పర్లేదు పెట్టండి అని పువ్వులు, ఒత్తులు, ఈ పిండి ముద్దలు అందరికీ ఇచ్చాననమాట అండి. వదినకి కూడా ఫోన్ చేసి చెప్పాననమాట. వదిన నువ్విచ్చిన పిండి ఇక్కడ అందరికీ చాలా సంతోషించారు. అంటే అలా ఎదుటి వాళ్ళని సంతోషపెడితే అదే భగవంతుడండి. అంతే. అన్ని దీపాలు మనమే పెట్టేయక్కర్లేదు. అన్ని పువ్వులు మనమే పెట్టేయక్కర్లేదండి. అలా ఎదుటి వాళ్ళ సంతోషంలోనే భగవంతుడు ఉంటాడు అనేది నేను గట్టిగా ప్రగాఢంగా నమ్మే సిద్ధాంతం అనమాట అండి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పంతులు గారు, అయ్యగారు వచ్చి వ్రతం చేయిస్తారనమాట అండి. ఇంకా మా హాల్లోకి పంతులు గారులు రాలేదనమాట. అవతల వ్రతం చేసేవన్నీ వినిపిస్తూ ఉన్నాయన్నమాట అండి. అందరం వింటూ పూజకి ఇట్లా అన్నీ ఏర్పాటు చేసుకోవటం ఇదంతా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. నేను ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదండి ఇలా వ్రతం చేయించుకోవటం. అయినా కూడా అండి చాలా భలే బాగా చేశారండి. ఎంత వివరంగా అన్నీ చెప్పి వ్రతం యొక్క విశేషం ఏంటి, ఎవరెవరిని ఆవాహన చేస్తున్నాము, ఇలాగా అన్నీ కూడా విశేషాలన్నీ చెప్పి పూజ చేయించారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలానే చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారనమాట. అది కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కనిపించి వీడియోస్ చూస్తామండి బాగుంటాయండి అట్లా అని చెప్తే సాక్షాత్తు ఆ స్వామి అమ్మవార్లే పలికించారు అని నేను నమ్ముతాను అనమాట అండి. ఆ విధంగా కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. మాకొచ్చిన అయ్యగారు హరి పంతులు గారు అనమాట అండి. యజమానస్య సరివెళ్లపాలగోత్ర వేజమానస్య తుల్య మహామనుగోత్రోద్భవత్యాస్య పక్షిపాలగోత్రోద్భవత్య వెంకటపతి సత్యనారాయణం దేవం వందేహం. ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో మేము చేయించే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు మాకు తెలిసిన వారికి కొందరికి ఒంట్లో బాగాలేదనమాట అండి. వారి పేరున చేయిస్తున్నామండి. అందువల్ల వారి గోత్రనామాలనే అయ్యగారితో చెప్పించడం జరిగిందనమాట అండి. అలానే మన ఫ్యామిలీలో ఉన్న అందరికీ చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించమని, మన ఫ్యామిలీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని లేదా స్థలం కొనుక్కోవాలని కోరిక ఉన్న వారి కోరికని తీర్చమని, అలానే పెళ్ళి కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వారికి త్వరగా మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యేలాగా దీవించమని స్వామిని వేడుకున్నానండి. ముఖ్యంగా గృహప్రవేశాలు పెళ్ళిళ్ళలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు కదా, మీరు కూడా మనసులో అలాగా స్మరించుకోండి. మాకు ఈ పని అయితే స్వామిని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము అని సంకల్పం మనసులో చెప్పుకోండి. తప్పకుండా స్వామి ఈ కోరిక తీరుస్తాడండి. నేనైతే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కూడా చేస్తానండి ఇంట్లో వ్రతం. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పెద్దగా ఊహించుకుంటారు కదా అందరూను. అలా చేసుకునే వాళ్ళు చక్కగా అందరినీ పిలిచి చేసుకోవచ్చు. నేను స్వామిని వ్రతం చేసుకుంటాను అని మనం సంకల్పం చెప్పుకుని చక్కగా మనం పంతులు గారిని పిలుచుకుని అన్నా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుని సంభావన ఇవన్నీ ఉంటాయి చూడండి, ఆ పీఠం అంతా కదిపి మండప దానం అని చెప్పి అయ్యగారికి కూడా సమర్పించవచ్చు, ఇచ్చేయచ్చు అన్నమాట అండి. అలా కూడా చేసుకోవచ్చు. వీలైన వాళ్ళందరూ కూడా అయ్యగారిని పెట్టుకుని పంతులు గారిని పెట్టుకుని చక్కగా చిన్నగా అయినా సరే వ్రతం చేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు రమా సత్యనారాయణ స్వామి వ్రతం అని అంటామండి. సత్యనారాయణ స్వామి భార్య పేరు అనంతలక్ష్మి. అయితే అయ్యగారిని అడిగాను, స్వామి అనంతలక్ష్మి అని అంటారు, ఇక్కడేమో మరి మేమేమో రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము ఏంటండి అని అంటే, మనం గృహంలో కానీ ఎక్కడన్నా వ్రతం చేసుకునేటప్పుడు రమా సత్యనారాయణ స్వామి వ్రతం అని పలకాలంటండి, అలా అనుకోవాలట. ఇక్కడ అన్నవరంలో చేసేటప్పుడు మాత్రం అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామంటండి. అది కూడా వివరంగా చెప్పారనమాట. నాకు ఇన్నాళ్ళు ఆ రెండింటికి తేడా తెలియదు అనమాట. ఈరోజు అది కూడా అయ్యగారు చెప్పేసరికి చాలా సంతోషంగా అనిపించిందండి. వ్రతం అయితే ఎంత బాగా చేయించారోనండి, ఎంత ఓపికగా చేయించారో. భక్తితో ఆరాధిస్తే ఆయన ఇచ్చే ఫలితాలు విజయంగా ఉన్నాయి. ఆ తర్వాత రాహువు సూర్యనారాయణమూర్తికి నైరుతి దిశలో ఆయన మన కళ్ళకు శక్తిని ప్రసాదించి కళ్ళకు ఉన్న దోషాలు తొలగిస్తాడు.
తర్వాత కేతువు సూర్యనారాయణ మూర్తికి వాయువ్య దిశలో ఉంటారు. కేతువు జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. మనకి శత్రువులు ఎవరైనా ఉంటే శత్రువును కూడా ప్రాణమిత్రుడుగా మారుస్తాడు ఆయన. మనకి భక్తి, జ్ఞానము, వైరాగ్యము అటువైపు మనల్ని తీసుకెళ్ళి మనకి తద్వారా జీవితాంతమున మోక్షాన్ని కలగజేసేవాడు కేతువు. అన్నీ మనకు జాతక చక్రంలో ఆయా గ్రహాల వల్ల మనకు సంభవిస్తాయి. చెప్పిన విధంగా మనం ఆరాధన చేయడం జరిగింది. ఇంతవరకు ఆవాహన అంటే దేవతల్ని ఆహ్వానం చేయడం అనే కార్యక్రమం మాత్రమే మనం చేద్దాం. ఇప్పుడు పూజ నామార్చన తర్వాత స్వామి విశేషాన్ని గురించి 5 కథలు నేనే చెబుతాను. భక్తి శ్రద్ధలతో కథ కూడా విని ఈరోజు తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో బ్రహ్మోత్తాత్మక పరమేశ్వరి పరమేశ్వర పాఠ్య మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. భగవంతుడు వెలసిన ప్రదేశం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యదేవుని వ్రతం చేయించుకోవటం చాలా ఆనందంగా అనిపించిందండి. వ్రతం ఎవరైనా చేయించుకోవచ్చండి. 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్ ఉంటుంది. మేము 2000 రూపాయల టికెట్ తీసుకున్నాము. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అయ్యగారు వచ్చి పూజ చేయిస్తారు. పూజకు కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు. కొబ్బరికాయలు, పువ్వులు, ఇంకొంచెం పళ్ళు, ఇలా పిండి దీపాలు ఇటువంటివి ఏమన్నా కావాలంటే మనం తీసుకువెళ్ళొచ్చు. కాకపోతే ఎక్కువ దీపాలు పెట్టడానికి ఉండదండి. ఏసీ మొత్తం అంతా అనమాట. ముందే చెప్తారు, అమ్మ ఎక్కువ దీపాలు పెట్టకండి అని. ఇక అలంకారం ఇవన్నీ మనం చక్కగా చేసుకోవచ్చు కథలు వింటూ. అలానే స్వామి గర్భగుడి పక్కనే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి అన్నమాట అండి. ఒక హాల్ నిండిన తర్వాత ఇంకో హాల్లో ఇలాగా వ్రతాలు చేయిస్తూ ఉంటారనమాట. అలాగే కింద కూర్చోలేని వారికి పీట కూడా ఇస్తారు. 2000 రూపాయల టికెట్ అయినా 1000 రూపాయల టికెట్ అయినా ఏదైనా సరే మనం ఆన్లైన్లో తీసుకోవాల్సిందే. ఫోన్పే ద్వారా తీసుకోవాల్సిందేనండి. ఎవరికి మనుషులకి డబ్బులు ఇచ్చి టికెట్ తిండి అంటాం కానీ ఇటువంటిది క్యాష్దేమీ ఉండదు అనమాట. అంటే డైరెక్ట్గా ఈ 2000 రూపాయలు స్వామి దేవాలయానికే చెందుతుంది అనమాట అండి. ఇక పూజ చేయించిన అయ్యగారులకి మన ఇష్టం అనమాట అండి. సంభావన అది మన ఇష్ట ప్రకారం ఇచ్చుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాత 5 కథలు ఉంటాయి కదండి. 5 కథలు కూడా అయిన తర్వాత మనకి గుడి నుంచే ప్రసాదం వస్తుంది అనమాట అండి. ప్రసాదం కూడా ఇచ్చి వెళ్ళారు. అందరూ కూడా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం పూజలో 5 కొబ్బరికాయలు పెట్టాం కదా, ఈ హాల్లోనే కొబ్బరికాయలు కొట్టేది కూడా ఉంటుందన్నమాట. మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి రావాలి. ఇక నాతో పాటు పూజ చేసిన వారందరినీ కూడా ఒకసారి ఇలా వీడియో తీశాను అనమాట అండి. అందరూ కూడా చాలా హ్యాపీగా స్వామి వ్రతం చేసుకున్నారనమాట. నాకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా చేసుకోవటం. మనసు అంతా ఎంత ఆనందంగా అనిపించిందోనండి. అలానే అయ్యగారు ముఖ్యంగా చాలా బాగా పూజ చేయించారు. అలానే మా దత్తు గారు కూడా వచ్చారనమాట అండి. ఆయన షిఫ్ట్ దిగిపోయారు. ఆయన అర్చకులు అని చెప్పాను కదండి, వారు కూడా వచ్చి కూర్చున్నారు అనమాట అండి. ఆఖరికి వచ్చి పూజలో కూర్చున్నారు. అలానే నేను మా వాళ్ళకి కొందరికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, ప్రత్యేకించి పూజ చేస్తాను, గోత్రనామాలు ఇవ్వండి అని మా దత్తు గారు అడిగేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. వ్రతం పూర్తయిన తర్వాత స్వామి దర్శనానికి అలౌ చేస్తారనమాట అండి. స్వామివారి విగ్రహం 3 మూర్తులతో కలిపి ఉంటుందన్నమాట అండి. సాధారణంగా మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఈ ఫోటో పెట్టుకుంటాం. అంటే దేవాలయంలో కూడా ఇలా ఉంటుందేమో అని అనుకుంటాం కదండి. కానీ స్వామి విగ్రహం ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. మధ్యలో విష్ణు స్వరూపమైన సత్యనారాయణ స్వామి, ఒక పక్కన లింగాకృతిలో మహాశివుడు, ఇటు పక్కన అనంత లక్ష్మీదేవి, ముగ్గురు కొలువై ఉంటారన్నమాట అండి. దేవాలయంలో కొలువైన స్వామిని అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి అంటారంటండి. అంటే ఇక్కడ శివకేశవులు ఇద్దరు ఉండటం ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విశేషం అన్నమాట అండి. అలానే ఎవరైనా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవచ్చండి. అంతా కూడా మనకి క్యూఆర్ కోడ్ మీద ఆన్లైన్లోనే జరుగుతుంది. దళారీలు గట్రాలు మధ్యలో వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మనం ఎక్కడి నుంచి అయినా సరే స్వామి వ్రతానికి బుక్ చేసుకోవచ్చు, దర్శనాలకు బుక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అన్నవరం అని మీరు కొడితే అన్నీ కూడా వెబ్సైట్లోనే ఉంటాయండి. మనం క్యూఆర్ కోడ్ తోటే ఉంటుంది కాబట్టి పలానా రోజు పలానా ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకుని చక్కగా వెళ్ళి వ్రతం చేయించుకుని సంతోషంగా పూజ చేయించుకుని రావచ్చండి. స్వామి దర్శనం చేసుకుని అక్కడే అన్నప్రసాదం కూడా ఉంటుందన్నమాట అండి.
ఇక మా చేత ఎంతో బాగా వ్రతం చేయించిన అయ్యగారికి హరిపంతులు గారు అనమాట అండి, వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి మా వ్రతాన్ని పరిపూర్ణం చేసుకున్నామండి. చాలా బాగా కళ్యాణం అంతా స్వామివారి వ్రతం చేయించుకున్నామండి. చాలా చాలా కృతజ్ఞతలండి. ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.